నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తోటి హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే నాగ చైతన్య కూడా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ తో తండేల్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా తర్వాత ఎవరితో చేయబోతున్నాడు? అక్కినేని నాగ చైతన్యకు సరైన హిట్ పడి చాలా కాలమే అవుతుంది. చివరగా కస్టడీ సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు చైతు. కానీ ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ దూత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్రేమం, సవ్యచాచి వంటి సినిమాలు చేసిన చందు మొండేటి చైతన్య ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ తండేల్ సినిమా చేస్తున్నారు. చివరగా కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇచ్చేలా తండేల్ చేస్తున్నాడు. చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన తండేల్ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా చైతన్య ఈ సినిమాతో మంచి మాసివ్ హిట్ కొట్టడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని అభిమానులు. ఇక సినిమా తర్వాత చైతన్య ప్రాజెక్టు ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం హిట్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విరూపాక్ష సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండుతో చైతన్య నెక్స్ట్ సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటికే కథ చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో చైతు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని